శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు, ఒకవేళ శివాలయంకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ అయ్యగారు మనకి పువ్వు, లేకపోతే పండ్లు, లేకపోతే కొబ్బరి చిప్పలు, దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదంని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వైష్ణవాలయానికి వెళ్తే అక్కడ తులసి ఆకులు కానీ పువ్వులు కానీ ఇస్తారు కదా, వీటిని మనం ఏం చేయాలి అసలు? మనకి గుళ్ళో ఇచ్చిన పుష్పాలు కావచ్చు, ఏవైనా మనకి ప్రసాదంగా ఇచ్చినవి ఏం చేయాలి? దీనికి సమాధానం మీ చేత చెప్పిస్తాను నేను. అంటే ప్రసాదం అంటే తినేదంటే తినేస్తాము, ఓకే. ఈ పువ్వులు ఇవి ఏంటి? మీ చేత చెప్పిస్తాను. ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం. దేవుడి పటాలకి పూలతో అలంకరిస్తాం. మనకున్న విగ్రహాలకు కూడా పూలతో అలంకరిస్తాం. పూజ చేస్తున్న మధ్యలో ఏదన్నా పటంలోంచి పువ్వు కింద పడితే ఏం చేస్తాం? దేవుడి దయతలిచిండు, మన మాటలు వింటున్నాడు అని చెప్పేసి చాలా సంతోషపడతాం. ఆ పువ్వు తీసి మనం ధరిస్తాం. మన ఇంట్లో చేసుకునే పూజలో వచ్చిన పుష్పాన్ని మనం కళ్ళకత్తుకొని మన శిరస్సును ధరిస్తాం. మరి దేవాలయంలో అంత శక్తి ప్రాణప్రతిష్ఠ చేసిన కొన్ని స్వయంభూ దేవాలయాలు ఉంటాయి, కొన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాలు ఉంటాయి. దేవాలయాల్లో ప్రత్యేక శక్తి ఉంటుంది. మన ఇంటితో పోలిస్తే దేవాలయాల్లో ఉన్న శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఎప్పుడైతే ప్రతి దేవాలయానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని వస్తూ ఉంటామో, మనలో కూడా ఒక దేవుడు ఉంటాడు. దేహమే దేవాలయము, జీవుడు సనాతన దైవం అని చెప్తాం మనం. ఈ జీవుడు ఎప్పుడైతే ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనందరం, జీవాత్మలో అందరం. జీవాత్మ వెళ్ళి ఎప్పుడైతే పరమాత్మని దర్శించుకుంటుందో, పరమాత్మ నుంచి శక్తి మనకు వస్తుంది, మన నుంచి శక్తి పరమాత్ముడికి వెళ్తుంది. ఇలాగా మ్యూచువల్గా అనమాట, ఇద్దరికీ శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో వైష్ణవ ఆలయానికి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినప్పుడు, అక్కడ మనకి ఒక్కొక్కసారి పూలు ఇస్తారు, ఒక్కొక్కసారి తులసి ఇస్తారు. అదేం చేయాలని అడుగుతున్నారు. సరే, పూలు ఇస్తే తలలో పెట్టుకుంటారు. ఇప్పుడు తులసి ఆకులు మనకి ఇస్తారు అర్చన. కొంతమంది ఏం చేస్తారంటే ఆ తులసి మాల తీసి చక్కగా మగవాళ్ళ మెల్ల వేస్తుంటారు, ఆడవాళ్ళైతే చేతికి ఇస్తూ ఉంటారు. వాటిని కళ్ళకత్తుకొని తినాలి. తులసి దివ్య ఔషధం కదా. తులసి మనం సేవిస్తే గనక చాలా మనకి వ్యాధుల నుంచి బయటపడచ్చు. ఒక తులసి మనకి దండం ఇచ్చారనుకోండి, వెంటనే అక్కడే కూర్చొని కళ్ళకత్తుకొని చక్కగా నెమ్మదిగా దాన్ని చప్పరిస్తూ నవిలి మింగాలి. అది మనం చాలా ఇచ్చారు అనుకోండి, అంతా మనం అక్కడ కూర్చొని తినలేంగా భోజనం లాగా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కషాయంలాగా కాచుకొని, ఎప్పుడైనా నిర్మాల్యం అంటారు, భగవద్ నిర్మాల్యం ప్రసాదం, దాన్ని మనం వేస్ట్ చేయకూడదు. దాన్ని తీసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత కషాయం కాచుకొని దాన్ని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, భగవంతుడి ఆశీస్సులకి భగవంతుడి ఆశీస్సులు. ఇప్పుడు మన శరీరంలోనే దైవిక శక్తులు, అసుర శక్తులు అని ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అంటే దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని అంటారు. ఎవరికైతే దైవ శక్తి ఎక్కువగా డామినెంట్ ఉంటుందో వాళ్ళకి చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున నెగిటివ్ అసుర శక్తి డామినెంట్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. దిష్టి దోషాలు అంటారు. ఓకే, ఈ దిష్టి దోషాల నుంచి మనల్ని పరిరక్షించుకోవాలంటే భగవత్ శక్తి మనలో ఉండాలి. భగవత్ శక్తిని మనము తాగాలి. ఇప్పుడు అందుకే పిబరే రామరసం అని చెప్పి వాగ్గేయకారులు రాశారంటే, రామరసాన్ని తాగండి, తినండి. ఎలా తాగుతాము? మనం నామం రామ 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 అనడం వల్ల ఆయన్ని మనం లోపలికి తీసుకుంటున్నట్టు. ఇలా దైవ ప్రసాదం వచ్చినప్పుడు దాన్ని మనం ఇలా చేసుకుంటే దైవం యొక్క శక్తిని మనలో మనం అడాప్ట్ చేసుకుంటున్నట్టు. అలా మనం తులసాకుల్ని ఈ విధంగా మనం వినియోగించుకోవచ్చు. అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు పువ్వులు అంటే పెట్టుకుంటాము అనుకున్నాం, తులసి ఇస్తే కషాయం చేసుకోవడము, తినడము, ఇలా చేయాలి. కొబ్బరికాయల్లో మనం అలా కొట్టినప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఫుడ్ ఇంటేక్ లాగానే మనం ఏదో ఒకటి చేసుకొని తినాలి, కానీ వేస్ట్గా పోని. ఇప్పుడు భగవత్ ప్రసాదం గురు కటాక్షాన్ని సూచిస్తుంది. మనకి నవగ్రహ దేవతలు ఉన్నారు. నవగ్రహాల్లో కీ రోల్ పోషించేది. అన్ని గ్రహాలు కీ రోల్ పోషిస్తాయి. కానీ ఎవరికైతే ఒక్క గ్రహం బలం బాగా ఉంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే వాళ్ళకి జీవితం బాగుంటుందో ఆయనే బృహస్పతి.
దేవగురువు అయిన బృహస్పతి. ఆయన బలం ఒక్కటి బాగా ఉంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మన జీవితాన్ని చక్కగా నావిగేట్ చేస్తాడు. దేవగురువు అయిన బృహస్పతి బలం అంటే గురువు బలం ఎలా సంపాదించుకోవాలి, ఇలా ప్రసాదాలని సక్రమంగా, అందుకే మనం తెలగలిగినంతే తెచ్చుకోవాలి. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదాలు కొంటారు, తెచ్చి మళ్ళీ వేస్ట్ చేయకూడదు, దాన్ని పనిచేయాలి. లేదా మనం ఎంత ఇప్పుడు షుగరు, బీపీ వీటి వల్ల కొన్ని తినగలుగుతున్నారు, కొన్ని ఎంతవరకైతే మనం కన్జ్యూమ్ చేయగలుగుతామో అంతవరకే మనం తెచ్చుకోవాలి ఇంటికి. అనవసరంగా తెచ్చి పడేయడం కాకుండా అవసరమయ్యేంత తెచ్చుకోవాలి, లేదా పంచి పెట్టడానికైనా ట్రై చేయాలి. ఓకే అమ్మ. అమ్మ ఇంకొక ప్రశ్న అమ్మ, మామూలుగా అమ్మవారి గుడిలోకి వెళ్తే మనకి గాజులు కానీ పువ్వులు కానీ ఇస్తారు కదా, కొంతమంది చక్కగా పెట్టేసుకుంటారు, కొంతమంది భయపడతారు అమ్మవారికి పెట్టినా మనం పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా, ఆ గాజులు వేసుకోవచ్చా వేసుకోవద్దా అని. అలా యాక్చువల్గా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అమ్మవారికి ఇచ్చిన గాజులు సుమంగళి తత్వాన్ని, అమ్మవారికి సమర్పించి ఇచ్చిన గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. సుమంగళి తత్వాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మనం ధరిస్తామో అప్పుడు మనలో ఒక, ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే లౌకికంగానే నేను చెప్తాను. ఇప్పుడు సెలబ్రిటీస్ అని వింటూ ఉంటాం. ఏదైనా ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఒక చీర కడితే, ఇవి అప్పట్లో చంద్రముఖి శారీస్, ఇప్పుడు ఇవన్నీ కొంచెం తక్కువైనా అవి కట్టుకుంటారు కదా. ఇప్పుడు క్రికెటర్స్ ఒక టీ షర్ట్ వేలం పెడతారు, వేలం పెడితే అవి కోట్లల్లో కూడా కొనుక్కొని వేసుకుంటారు. ఒక బ్యాట్ మీద సైన్ చేసిస్తే అది వేలం పెడితే దాన్ని కొన్ని కోట్లకు కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మరి మనుషులకైనా మన అంటే వాళ్ళ నుంచి తీసుకుంటాం ఒక ప్రైడ్గా ఫీల్ అయితే, జగన్మాత అక్కడ, జగదాంబిక అక్కడ, ఆవిడ నుంచి వచ్చింది ఎంత కటాక్షాన్ని మనకు కలిగిస్తుంది. ఇప్పుడు అది తెచ్చుకొని అందరికీ చూపిస్తారు కదా గొప్పగా, వీళ్ళ నుంచి మేము తెచ్చుకున్నాం అని చెప్పి. ఇది మనం ఎవరికి చూపించక్కర్లా, మన యొక్క అస్తిత్వం 10 మందికి తెలియపడుతుంది. అంటే మనకు అంత లైఫ్లో అంత బాగా ఉంటుంది. అరే వీళ్ళు ఒకప్పుడు బాగా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఇంత బాగా ఉన్నారు, బాగా ఉన్నతంగా ఎదిగారని చెప్తారు. ఎప్పుడైతే భగవత్ ప్రసాదాన్ని, అది అమ్మవారి ప్రసాదం కావచ్చు, విష్ణు ప్రసాదం కావచ్చు, శివుని ప్రసాదం కావచ్చు, ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనకి గురుబలం పెరుగుతుంది, మన లైఫ్ నెమ్మదిగా ఉన్నత స్థాయికి వెళ్తుంది. అమ్మ, ఆడవాళ్ళకి పువ్వులు ఇస్తే తల్లో పెట్టుకుంటారు, ఓకే. ఒకవేళ భార్య భర్తలు కలిసి వెళ్ళినా కూడా అయ్యగారు పువ్వులు ఇస్తే భార్య పెట్టుకుంటుంది. విడిగా మగవారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆ పువ్వులు ఇచ్చినప్పుడు? ఇప్పుడు ఇంటికి వచ్చి భార్యకి ఇవ్వచ్చు ఒక పద్ధతి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఊర్లో ఉన్నారు, అప్పుడు వెళ్ళారు, అప్పుడు ఏం చేయాలంటే అది జేబులో పెట్టుకోవాలి, వాసన చూసి జేబులో అన్న పెట్టుకోవాలి. లేదా ఒకవేళ నామోషిగా లేకపోతే చెవిలో ఒక్క నిమిషం అలా ఉంచి తర్వాత జేబులో వేసుకోవాలి. వేసుకుంటే కనుక కాసేపు ఉంచుకొని తర్వాత ఎవరు తొక్కని చోటలో పడేయాలి. పడేస్తే ప్రసాదాన్ని మనం స్వీకరించినట్టు అవుతుంది, ఒక మర్యాద అనమాట. ఎప్పుడైనా అలా ఇచ్చినప్పుడు దాన్ని కళ్ళకత్తుకోవడం ఫస్ట్ ప్రైమరీ మనం మొదట చేయాల్సింది, తర్వాత ఇలా చేయొచ్చు. అమ్మ, ఎలాగో మనము నైవేద్యం గురించి ప్రసాదం గురించి మాట్లాడాం కాబట్టి ఒక చిన్న సందేహం. మామూలుగా మనకి తీర్థం ఇచ్చినప్పుడు కొంతమంది తాగేసి డ్రెస్కి తూడ్చుకోవడం అలాగే చేస్తారు, కొంతమంది తలకిలాగా అనుకుంటారు. ఏది సరైన పద్ధతి అసలు? తీసుకునే విధానం కానీ, తీసుకున్న తర్వాత తూడ్చుకునే విధానం కానీ? తీసుకోవడం మామూలుగా తీర్థం ప్రసాదం ఏదైనా కూర్చునే తీసుకోవాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు గుడికి వెళ్తాము, అక్కడ కూర్చొని తీసుకోవడానికి ఉండదు. ఇంకోటి అంత రష్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూర్చొని తీసుకోవాలంటే పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ఇలా నడుము వంచాలి, ఇలా నడుము వంచి తీసుకోవాలి. ఇలా నిటారుగా నిలబడి తీసుకోకుండా కొంచెం అన్నా మనం ఇలా బెండ్ అవ్వాలి. మన నడుమును వంచి ఇలాగా, ఓకే, ఇక్కడ గుంటుంది చూసారా, ఇక్కడికి వచ్చి ఇలా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ మనకి అని సౌండ్ రాకుండా తాగాలి. అలా సౌండ్ చేస్తే తీసుకోకూడదు తీర్థాన్ని, అలా సౌండ్ రాకుండా తీసుకోవాలి. ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఈ గుంటలో తీర్థం పడేట్టు తీసుకోవాలి. తీసుకొని తలకి రాసుకోకుండా చేతులు అక్కడే కుళాయిలు ఉంటాయి కదా, చేతులు కడిగి. సో తలకి రాసుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, ఓకే. ఎందుకంటే గుడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఇలా అనుకుంటారు, అమ్మ అది ఎందుకు ఏంటి అనేది రీజన్ తెలీదు అందుకు అని. ఇప్పుడు ఎంగిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం మామూలుగా కూడా మనం పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో ఏదైనా ఒక పూజ పెట్టుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతము ఏదో ఒకటి పెట్టుకున్నాము. అప్పుడు ఏంటంటే మనకి పూజ స్టార్ట్ చేసే ముందు ఆచమనం చేస్తాం. మనం ఆచమనం చేసే పూజ చేస్తాం. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ అని మనం అలా చేస్తాం కదా. ఆచమనం చేసిన తర్వాత హస్తం ప్రక్షాళ్య అంటారు, నీళ్ళు పోసి చేయి కడుక్కోవాలి. ఎందుకు? అప్పుడు మనం ఆచమనం చేసినప్పుడు చెయ్యి ఎంగిల్ అవుతుంది, వెంటనే మనం చేయి కడుక్కోవాలి. మీకు గుళ్ళో వెళ్ళినా కూడా సంకల్పం చెప్పేప్పుడు ఆ చేతిలో ముందు నీళ్ళు పోసి చేయి కడుక్కోవాలి. తీర్థం 3 సార్లు ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ చేయి కడుక్కోవాలి. ఇప్పుడు తీర్థం పుచ్చుకున్న తర్వాత కూడా చేయి కడుక్కోవాలి. ఒకవేళ
కొన్ని పెద్ద గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడనే ఒక 4-5 టెంపుల్స్ ఉంటాయి. మనకి వాటర్‌ది అది ముందెక్కడో ఉంటది. సో, అలాంటప్పుడు అట్‌లీస్ట్ నీట్‌గానైనా తూడ్చుకొని అప్పుడు నెక్స్ట్ ఇక్కడ చేపట్టుకొని గంగా 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 అనుకోవాలి. ఇలా అనుకోవాలి. కుడి చెవి దగ్గర గంగాదేవి 3 ఉంటుంది. టైమ్స్ అట్లా 3 times. అనుకుంటే పుండరీకాక్ష 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 అంటే స్నానం చేసినట్లు అయిపోతుంది మనకి. ఓకే. ఇక చేయి గడుక్కున్నట్లు అవుతుంది కదా, అలా అంటే చేయాలి. నాకే ఒకసారి డౌట్ వచ్చింది. ఒక టెంపుల్‌కి వెళ్తే స్టార్టింగ్ ఇక్కడే ఉంది వాటర్. ఇక్కడే 2-3 ఉంటాయి, ఇలా టెంపుల్స్ ఆ, ఉన్నాయి. ఇది సెకండ్ కనెక్టింగ్ టెంపుల్‌కి క్వశ్చన్. వెళ్తే మళ్ళీ తీర్థం ఇచ్చినప్పుడు హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలి? ఇది ఎంగిల్ అవుద్దా అని డౌట్ ఉండే. ఇప్పుడు ఓకే. టిష్యూ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒక వైపు టిష్యూ పేపర్ తీసుకొని దాంతో తుడుచుకొని అయినా నేను ప్రాక్టికల్గా చెప్తాను. అదైనా పక్కన డస్ట్బిన్లో సింపుల్ గా వేసేయచ్చు, అయిపోద్ది. లేదా ఇలాగైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే ఓకే అమ్మా, చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.